హారిక చేత డాక్టర్కి ఫోన్ చేయించి జోష్న ప్లాన్ని తిప్పికొట్టిన దశరథ, జోష్న చెంప పగలగొట్టిన కాంచన. మరి ఇదంతా ఎలా జరగబోతుంది అసలు? ఇక దశరథ ఎలా తెలుసుకున్నాడు? అసలు హారిక చేత ఫోన్ ఎలా చేయించాడు? ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అసలు ఏం జరిగింది మీ అందరికీ? దీపకి మరోసారి టెస్టులు చేయించాలని ఆలోచన ఎవరితో నాకు అర్థమవుతుంది. ఎవరిదైతే ఏంట్రా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? దీపకి ఆపద ఉంది అని చెప్పినప్పుడు ఎక్కడైనా ఒకలాగే రిపోర్ట్స్ వస్తాయి కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అవును, వీడి కంగారు చూస్తుంటే నాకే టెన్షన్గా ఉంది. వీడు ఏదో దాచిపెడుతున్నాడని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఈలోగా శ్రీధర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక లోపలికి దీప వెళ్ళిన దగ్గర నుంచి కార్తీకు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు. ఈలోగా డాక్టర్ని అయితే దీప అడుగుతూ ఉంటుంది. మేడం, ఆల్రెడీ చెకప్ చేయించుకున్నాము, ప్రాబ్లం ఉందని చెప్పారు. మరో డాక్టర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అంటే, లేదమ్మా ఇందులో ఏం కాదు, నేను ఓన్లీ టెస్ట్లు మాత్రమే చేస్తానంతే, అంతకు మించి ఏం కాదని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఏంట్రా అసలు, దీప లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావేంటి? ఉన్నదున్నట్టే కదా వస్తుంది, మళ్ళీ కొత్తగా ఏమైనా మారుతుందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే ఇక్కడ దశరథ అయితే సుమిత్రతో మాట్లాడుతూ ఉంటాడు. సుమిత్ర, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, సరే కాసేపు ప్రశాంతంగా పడుకో. ఏంటండి, ఆపరేషన్ దగ్గరకు వచ్చే కొద్దీ టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నారేంటి? ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? నేను బ్రతకనా అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఎందుకు బ్రతకవు నువ్వు? నీ కోసం నీ కూతురు పోరాడుతుంది అక్కడ. నీ కూతురు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది అని చెప్పేసి దశరథ మనసులో అనుకుంటూ ఉంటాడు. బావా, నీ పని అయిపోయింది, ఇక నువ్వు ఎట్టి పరిస్థితిలోని తప్పించుకోలేవు అని చెప్పేసి ఇక డాక్టర్ లోపలికి వెళ్ళిన కాబట్టి ఖచ్చితంగా అసలు దీపకి ప్రాబ్లం ఉందో లేదో చెప్పేస్తుంది. అప్పుడు కదా బావ దీప ఆడుతున్న నాటకం మొత్తం బయటపడిపోతుంది. ఇక అప్పుడు తాత నేను చెప్పినట్టు వినడం మొదలు పెడతాడు. అప్పుడు వీళ్ళతో ఒక ఆట ఆడుకోవచ్చు అంటూ డాక్టర్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది జోష్న. అయితే ఇలా ఎదురు చూస్తూ ఉండగానే ఇక్కడ డాక్టర్ అయితే టెస్టులు చేయడానికి దీపకి రెడీ అవుతూ ఉంటుంది. ఇలా దీపకు టెస్టులు చేయడానికి రెడీ అవుతూ ఉన్న సమయంలోనే ఇక అక్కడ ఆ డాక్టర్ అయితే అన్నీ రెడీ చేసుకుంటూ, ఎందుకు ఎందుకు దీపగారు కంగారు పడుతున్నారు? మీరేం కంగారు పడకండి. ఒకవేళ మీ బిడ్డకి ప్రాబ్లం ఏదైనా ఉండి అది సాల్వ్ చేయగలిగితే నా వల్ల అయితే నేను చేస్తాను. మీ బిడ్డని ప్రమాదంలో లేకుండా నేను కాపాడుతాను. మీకు మీ బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేకుండా నా సాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. దశరథ డాక్టర్ హారికకి కాల్ చేస్తాడు. అలా కాల్ చేసేసరికి దీప, కార్తీకు హాస్పిటల్లోనే ఉన్నారా అని చెప్పేసి అంటూ ఉండగానే, సార్ నేను కూడా మీతో చెప్పాలి అనుకుంటున్నాను. వాళ్ళు హాస్పిటల్లో లేరు. కార్తీక్ని మీ నాన్నగారు తీసుకువెళ్ళారని తెలిసింది. అలాగే ఇక దీపనైతే అదే కార్తీక్ వాళ్ళ నాన్నగారు తీసుకుని వెళ్ళారంట. కంగారుగా వాళ్ళు వెళ్ళడం నర్సులు చూశారంట. ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయకుండా అలా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అసలు వాళ్ళు అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు. మీకేమైనా తెలుసా అని చెప్పి అంటూ ఉండగానే, ఓకే డాక్టర్, నేను ఒక విషయం చెప్తాను, మీరు దాన్ని వెంటనే అమలు చేయండి. ఏమైంది అసలు? ఎందుకు వాళ్ళిద్దరూ అంత కంగారుగా వెళ్ళారు? అసలు ఏమైంది దశరథ్ గారు అని చెప్పి డాక్టర్ హారిక అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి, చెప్తాను డాక్టర్, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. మీకు తెలుసా? అదే, నేను ఒక నెంబర్ ఇస్తాను ఇప్పుడు మీకు. అదే, ఒక డాక్టర్ నెంబర్ ఇస్తాను. ఆ డాక్టర్కి కాల్ చేసి దీప గురించి మొత్తం మీరు ఆ డాక్టర్కి చెప్పాలి. అదేంటి, దీప గురించి ఎవరికి తెలియకూడదని అన్నారు కదా, ఇప్పుడు మరో డాక్టర్కి చెప్పమంటున్నారేంటి? అంటే మరో డాక్టర్ని సజెషన్ తీసుకుంటున్నారా? నా మాటల మీద మీకు నమ్మకం లేదా? దీప కడుపులో బిడ్డని కాపాడుకోవడం కోసం మరో డాక్టర్ సలహా తీసుకుంటున్నారా ఏంటి? నేను అన్ని టెస్టులు చేసిన తర్వాతే కదా దశరథ్ గారు ఈ విషయం చెప్పాను అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది. అయ్యో, మీ మీద నమ్మకం లేక కాదు, నేను ఒక విషయం చెప్తాను వినండి.
ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాని గురించి అంతా మీకు తెలుసు. మా జోష్న గురించి కూడా మీకు తెలుసు కదా! జోష్నకి అనుమానం వచ్చింది. జోష్న అనుమానాన్ని మా నాన్నకి, అలాగే కార్తీక్ వాళ్ళ అమ్మకి, వీళ్ళందరికీ కూడా అనుమానం కలిగేలా చేసి, తన అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి తను మరో కొత్త ప్లాన్ వేసి, ఇప్పుడు కార్తీక్‌ని, దీపని మరో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది. అక్కడ డాక్టర్ చేత దీపకి చెక్ చేయించి, దీపకి ఎలాంటి ప్రాబ్లం లేదని తెలుసుకుని, దీపా కార్తీకు అబద్ధం ఆడుతున్నారు, మోసం చేస్తున్నారని ఇప్పుడు నిరూపించడం కోసం, వాళ్ళని అందరి ముందు దోషుల్ని చేయడం కోసం జోష్న కొత్త ప్లాన్ చేసింది. కాబట్టి ఆ డాక్టర్కి మీరు కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పండి. మీరు చేసిన ట్రీట్మెంట్ గురించి ఇవన్నీ కూడా డాక్టర్కి చెప్పండి. ఆవిడ కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి ఆవిడ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఆవిడ ఎవరో కాదు, నా భార్య సుమిత్ర స్నేహితురాలే. కాబట్టి ఆవిడ మనం చెప్పింది వింటుంది. నా భార్యకున్న హెల్త్ కండిషన్ గురించి కూడా ఆవిడకి ఆల్రెడీ తెలుసు. ఆవిడ ఎన్నోసార్లు నా భార్యని చెకప్కి రమ్మంటే ఇక నా భార్య వెళ్ళేది కాదు. కానీ చివరకు తనకి ఉన్న బ్లడ్ క్యాన్సర్ గురించి తెలిసి చాలా బాధపడింది. ఇంకా ఆవిడ ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి అని చెప్పేసి ఇక దశరథ అయితే హారికతో చెప్తాడు. అలా చెప్పడంతో ఓకే సార్, నేను వెంటనే ఆ డాక్టర్కి కాల్ చేస్తాను అని చెప్పేసి హారిక అయితే ఫోన్ పెట్టేస్తుంది. కానీ ఈ విషయాలన్నీ ఎలా తెలుసు దశరథకి అంటే, ఇంట్లో జరుగుతున్నవన్నీ కూడా దశరథ కనిపెడుతూ ఉంటాడు. కార్తీక్కి అక్కడ శివనారాయణ ఫోన్ చేసిన వెంటనే ఇక్కడ వీళ్లతో మాట్లాడడం శివనారాయణ, అలాగే జోష్న, పారిజాతం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా దశరథ చాటుగా వినేస్తాడు. అలా విన్న తర్వాత కార్తీక్కి కాల్ చేస్తాడు. ఏంటి మావయ్య, తాతయ్య ఎందుకు అర్జెంటుగా రమ్మన్నాడు? ఒరే, ఇక్కడ ఏదో కొత్త ప్లాన్ జరుగుతుందిరా. మొత్తం మీద ఇక జోష్న అయితే మీ గురించి నిజం బయట పెట్టడం కోసం తను చాలా ప్లాన్ చేస్తుంది. దీప కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం లేదని తెలుసుకుని, దీప నువ్వు మోసం చేస్తున్నారని మా చెల్లిని, అలాగే ఇక తాతని నమ్మించడం కోసం ఇదంతా ప్రయత్నిస్తుంది. వాళ్ళ ముందు నిన్ను దోషిగా నిలబెట్టాలని, నిన్ను దీపని తప్పుడు మనుషులుగా నిలబెట్టాలని తను ప్రయత్నిస్తుంది. నిజం చెప్పలేని పరిస్థితి. నువ్వు చెప్పొద్దు అంటున్నావు కాబట్టి ఇప్పుడు నేను నిజం చెప్పలేను. కానీ ఏదో జరగబోతుందని అర్థమవుతుంది. సరే, అర్థమైంది. నేను చెప్పినట్టు చెయ్యి మామయ్య అని చెప్పేసి ఇక అప్పుడే కార్తీక్ సలహా ఇస్తాడు. కార్తీక్ ఆల్రెడీ సలహా ఇస్తాడు, కానీ టెన్షన్ పడుతున్నట్టు వాళ్ళ ముందు మరింతగా నటిస్తాడు కూడా. ఇక్కడ చూస్తే ఇక డాక్టర్ హారిక అయితే ఫోన్ చేస్తుంది ఆ డాక్టర్కి. దీపకి చెకప్ చేద్దాము అనుకునే సమయంలోనే హారిక ఫోన్ చేస్తుంది. మేడం, మీకు ఫోన్ వచ్చింది మేడం అని చెప్పి అక్కడ ఒక సిస్టర్ అయితే ఆ డాక్టర్కి ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది. అలా ఇచ్చేసరికి, హలో మేడం, నేను డాక్టర్ హారికని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. డాక్టర్ హారిక గారు ఎలా ఉన్నారు? కాల్ చేశారేంటి? అవును, సుమిత్రకి మీరే ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలిసింది. సుమిత్ర కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? సుమిత్రకి ఆపరేషను ఎప్పుడు చేస్తారు? సుమిత్ర గారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఆమెకు ఆపరేషను 2 డేస్లో చేయాలి. ఇక ఆమెకు ఆపరేషన్ చేయడానికి ఆమె కూతురు రెడీగా ఉంది. కానీ ఇప్పుడు మీరు దీపకు చేయబోయే టెస్టుల కారణంగా, మీరు చెప్పబోయే నిజం కారణంగా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు హారిక గారు? నాకేమీ అర్థం కాలేదు. వాళ్ళు దీపని ఇక్కడికి తీసుకొచ్చారు. దీప ప్రెగ్నెంట్ అని చెప్పింది నేనే. కాకపోతే ట్రీట్మెంటు మీ దగ్గర తీసుకున్నారని తెలిసింది. కాకపోతే ఇప్పుడు టెస్టులు చేయమని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీపని తీసుకొచ్చారు. దీప కడుపులో బేబీకి ఏదో ప్రాబ్లం ఉందని, ఇక అలాగే ఆ బేబీనో లేకపోతే దీపనో ఎవరో ఒకరినే కాపాడగలమని చెప్పారంట కదా, అందుకే సెకండ్ ఒపీనియన్ కోసం తీసుకొచ్చారు. అయ్యో, అది కాదు, నేను ఒక విషయం చెప్తాను వినండి అని చెప్పేసి దీప దశరథ సుమిత్రల కూతురని, జోష్న వాళ్ళ బిడ్డ కాదని, దీప చెయ్యబోతున్న త్యాగం గురించి, అక్కడ జరుగుతున్న నాటకం గురించి, వాళ్ళు తీసుకొచ్చిన దాని గురించి, ఇవన్నీ కూడా దశరథ ఫోన్ చేయడం దగ్గర నుంచి మొత్తం అక్కడ జరిగిన సిచ్యువేషన్ని మొత్తాన్ని బయట పెడుతుంది ఆ డాక్టర్ దగ్గర. ఇక జోష్న రిపోర్ట్స్ విషయంలో ఏం జరిగిందో, జోష్న ఎలాంటి అమ్మాయో అన్నీ కూడా బయట పెట్టేసరికి, అయ్యో ఇంత జరిగిందా? నా స్నేహితురాలు సుమిత్రకి ఇంత మోసం జరిగిందా? అసలు తను
తన గురించి వెంటనే బయట పెట్టొచ్చు కదా. మరి ఎందుకు వీళ్ళు ఇలా లేట్ చేస్తున్నారు? ఏ విషయాన్నైనా ఆరోగ్యం బాలేని పేషెంట్ ముందు బయట పెడితే ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుందో ఒక డాక్టర్గా మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి చాలు సరిపోతుంది. అదే మీరు మీ స్నేహితురాలకి హెల్ప్ చేసినట్టు అని చెప్పంటూ ఉండగానే, సరే ఖచ్చితంగా చేస్తాను. నా స్నేహితురాల కోసం నేను ఏదైనా చేస్తాను. సుమిత్ర అంటే నాకు చాలా ఇష్టం. సుమిత్ర చాలా మంచిది కూడా. అందుకనే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేస్తాను అని చెప్పి డాక్టరు టెస్టులు చేసినట్టు చేసి ఒక 10 మినిట్స్ పోయిన తర్వాత ఇక బయటకైతే వస్తుంది. ఈలోగా డాక్టర్ ఇంకా రావడం లేదేంటి అంటూ ఇక్కడ జోష్న శివనారాయణ అడుగుతూ ఉంటుంది. ఏంటి అంతగా కంగారు పడుతున్నావు? డాక్టరు అక్కడ టెస్టులు చేస్తున్నారు. డాక్టర్ బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది. టెస్టులు అంతే అంత స్పీడ్గా అయిపోతాయా ఏంటి? ఎందుకు అంతగా కంగారు పడిపోతున్నావు? ఏదైనా కాసేపట్లో అయినా తేలుతుంది కదా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అది కాదండి, ఏదైనా వెంటనే తేలాలి కదా. ఆ లోపల ఇంకెన్ని మంతనాలు జరుగుతున్నాయో. ఏంటి జరిగేది? వాడి దగ్గర ఫోన్ తీసుకున్నాం, దీప దగ్గర ఫోన్ తీసుకున్నాం, వాళ్ళిద్దరికీ చెప్పకుండానే ఇక్కడికి తీసుకొచ్చాం. ఇంకా వాడేం చేస్తాడని మీ అనుమానం? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మీరు అనుకున్నది కాకుండా ఇక్కడ వేరేగా జరిగితే ఆ తర్వాత మీ ఇద్దరి పరిస్థితి ఏంటో నేను చెప్పాను కదా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఈలోగా డాక్టర్ బయటకు వస్తుంది కదా. ఇక బయటకు వచ్చేసరికి డాక్టర్ అని చెప్పేసి ఇక అందరూ కూడా డాక్టర్ వైపు చూస్తూ ఉంటారు. దీప కూడా వెనకాల బయటకు అయితే వస్తుంది. అలా వచ్చేసరికి, అయ్యో శివనారాయణ గారు, అసలు మీరు సెకండ్ ఒపీనియన్ కోసం ఇక్కడికి తీసుకురాకుండా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు మరింతగా వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అవును అవును కాంచన గారు, ఆ అమ్మాయికి కడుపులో పెరుగుతున్న బేబీకి కాస్త ప్రాబ్లం ఉన్న సంగతి తెలిసిందే. ఇక మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటున్నాను. నేను కూడా టెస్టులు చేశాను. బేబీకి అయితే కండిషన్ కాస్త సీరియస్గానే ఉంది. ఇప్పుడు బేబీకో లేకపోతే ఇక తన తల్లికో ఎవరో ఒకరికైతే ప్రాబ్లం అయితే సివియర్గానే ఉంది. ఇక ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా బేబీనో అలాగే ఇక బేబీని కనబోతున్న తల్లినో ఎవరో ఒకరిని మాత్రమే కాపాడగలరు. అది డాక్టర్ చేతుల్లో ఉంది, మీ నిర్ణయంలో ఉంది. మీరు ఆల్రెడీ ఇక బేబీని కనబోతున్న తల్లిని కాపాడమని మీరు చెప్పినట్టున్నారు కదా. అంతకు మించి వేరే పరిష్కారం కూడా ఏమీ కనిపించడం లేదు. సెకండ్ ఒపీనియన్ తీసుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం అయితే ఏమీ లేదు. ఇక కార్తీక్ గారు చెప్పింది అంతా నిజమే. హారిక గారు చేసిన టెస్టులు ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘాంతురాలపై ఉండిపోతుంది జోష్న. నో, మీరు కూడా మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. జోష్న అయితే, పిచ్చిగాని పట్టిందా నీకు? నువ్వు మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చి కార్తీక్ని దీపని అనుమానించేలా చేశావు. నీ మాట నమ్మి ఇక్కడికి వచ్చి వాళ్ళని అనవసరంగా బాధ పెట్టాము. ఇప్పటికే వాళ్ళు బిడ్డకి దూరం అవుతూ ఎంతగానో బాధపడుతున్నారు. బిడ్డని కనాలని ఏ తల్లికైనా ఆశ ఉంటుంది. బిడ్డ మీద ఎన్నో కోరికలుంటాయి. ఆ బిడ్డని కనలేకపోతున్నందుకు, ఆ బిడ్డని కడుపులోనే చంపుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో, అలాంటి దీపని మరింతగా బాధ పెట్టడం కోసం నువ్వు మా అందరితో సహా వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇంతగా బాధ పెడుతున్నావు. అసలు ఎందుకు వాళ్ళ మీద నీకింత కక్ష అని చెప్పేసి శివనారాయణ నిలదీస్తాడు. అది కాదండి, నేను ఏంటి ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నేను ఆల్రెడీ మీ ఇద్దరికీ చెప్పాను. ఇక్కడ మీరు అనుకున్నది జరిగితే ఓకే, మీరు అనుకున్నట్టు కనుక జరగకుండా వేరే ఏదైనా జరిగింది అంటే మీ ఇద్దరు అంతా చూస్తారని నేను చెప్పాను. ఇక మీరిద్దరూ నోరు ఎత్తితే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి శివనారాయణ వార్నింగ్ ఇస్తాడు. ఇలా రావే నువ్వు ఒకసారి అని చెప్పి కాంచన అయితే జోష్నని దగ్గరికి పిలుస్తుంది. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావత్తా? నీ కోడలు కొడుకు ప్రతి చోట మనల్ని మాయ చేస్తున్నారు. ఇక్కడ కూడా మోసం చేయాలనే చూస్తున్నారు. ఈ డాక్టర్ని కూడా వీళ్ళు కొనేశారు అని చెప్పేసి అంటూ ఉండగానే చెంప పగల కొడుతుంది ఇక కాంచన జోష్నది. చంపేస్తాను నిన్ను. ఇంకొకసారి నా కొడుకు కోడల మీద నిందలు వేసి వాళ్ళ మీద లేనిపోని అపవాదులు వేసి వాళ్ళని ఇలా అవమానించి బాధ పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. మరోసారి నా ఇంట్లో అడుగు పెడితే ఏం చేస్తానో నాకే తెలియదు. పదండి వెళదాం
నాన్న వీళ్ళని మాత్రం విడిచిపెట్టకు. వీళ్ళకి రోజు రోజుకి స్వార్థం పెరిగిపోయి అందరి మీద అనుమానాలు, ద్వేషాలు ఎక్కువైపోతున్నాయి. ఇదేమైపోతుందో దీనికే తెలియడం లేదు. దీనికి ఏం పనిష్మెంట్ ఇస్తావో నువ్వే చూసుకో. అమ్మ కాంచన, నువ్వేం కంగారు పడకు. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా. నేను ముందే నిర్ణయించుకున్నాను. వీళ్ళ మాటల్లో ఏ మాత్రం అబద్ధమున్నా ఈ గ్రానీని, ఈ మనవరాల్ని ఇద్దరిని వదిలిపెట్టకూడదని. వీళ్ళకి ఇంకా ఆలోచించే గ్యాప్ కూడా ఇవ్వకుండా వీళ్ళకు నేను బుద్ధి చెప్తాను కదా. నువ్వు వెళ్ళమ్మా శ్రీధర్, అమ్మాయిని తీసుకుని వెళ్ళు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బాధపడుతూనే తన మనవరాలు తనకి దక్కదు అని బాధపడుతూనే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అక్కడ కాంచనైతే, ఒరే కార్తీక్, సారీరా, నన్ను క్షమించు. అనవసరంగా జోష్న మాటలు నమ్మి నిన్ను దీపని కంగారు పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయిన దీపను ఇక్కడి దాకా రప్పించాము. ఇక మీరు వెళ్ళండిరా, ఇక్కడ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. పెద్ద మేడం గారు, మీ డౌట్ క్లియర్ అయిపోయినట్టుంది. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. మరోసారి ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రయత్నం చేయాలి అంటే ఒక్కసారి ఆలోచించి చేయండి. ఇక్కడ ఉన్నది కార్తీక్ అని మర్చిపోవద్దు అని చెప్పేసి ఇక దీప పదమనం వెళదామని చెప్పి దీపం తీసుకుని బయలుదేరుతాడు. ఏంటి, మీరు కూడా బయలుదేరతారా? పదండి ఇంటికి వెళదాం. తాత, అది కాదు తాత, నోరెత్తితే చంపేస్తాను నిన్ను అని చెప్పేసి ఇంటికైతే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక జోష్నని పారిజాతాన్ని ఇద్దరిని కూడా, నాన్న ఎక్కడికి వెళ్ళారు మీరు? మీరు ముగ్గురు సడన్గా ఎక్కడికి వెళ్ళారు? నేను ఇంటిలో చూసేసరికి నాకెవరూ కనిపించలేదేంటి? అసలు ఎక్కడికి వెళ్ళాను నాన్న? ఏమి లేదులేరా, ఒక ముఖ్యమైన విషయం కోసం వెళ్ళాను అని చెప్పి అనేసరికి వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్ళబోతూ ఉంటారు. ఎక్కడికి వెళుతున్నారు? ఇక నుంచి మీరు ప్రశాంతంగా గదుల్లో కూర్చొని ఎవరు ఏం చేస్తున్నారా, ఎవరి మీద ఎలాంటి నిందలు వేయాలని ఆలోచించడం కాదు మీరు చేయాల్సింది. ఇంటిడి చాకరీ చేస్తూ మరో ఆలోచనే మీ బ్రెయిన్లోకి రాకుండా మీరు పని చేయాలి. ఇద్దరు ఎలా పని చేస్తారో నాకు తెలీదు. సుమిత్రకి మీరే చూసుకోవాలి, ఇంట్లో పనిని మీరే చూసుకోవాలి. బట్టలు ఉతకడం దగ్గర నుంచి, ఇల్లు ఊడవడం దగ్గర నుంచి, చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు నానమ్మ మనవరాలు ఇద్దరూ చూసుకోవాలి. ఇద్దరిలో ఎవరు పని చేయకుండా కాసేపైనా ఖాళీగా కూర్చొని నాకు కనిపించారా, కాళ్ళు విరక్కొడతాను ఇద్దరివి కూడా. అసలు మీ బ్రెయిన్కి ఆలోచించే గ్యాప్ ఇవ్వడానికి లేకుండా మీరు పని చేయాలి. నాకు పని చేస్తూనే కనిపించాలి. నేను ఇంట్లోనే ఉంటాను, ఆ సంగతి మీకు తెలుసు. నేను అనుక్షణం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను. మీకు ఖాళీగా ఉంటే మీ బ్రెయిన్లో పురుగు తొలిచేస్తూ పిచ్చి పిచ్చి ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు రావడం లేదు. అందుకే మీ బ్రెయిన్కి ఆలోచించి ఖాళీ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఏంటి నాన్న, వీళ్ళు పిచ్చి పిచ్చిగా నాటకాలు వేస్తున్నారా? దీపని ఆసుపత్రికి తీసుకుని సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్లాల్సి వచ్చింది జోష్న చెప్పిన మాటల కారణంగా. జోష్న గురించి నీకు తెలుసు కూడా ఎలా వెళ్ళావు నాన్న? ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంది, అందుకే ఇచ్చాను. ఇక ఛాన్స్ ఎప్పటికీ జోష్నకి ఇవ్వను కదా. ఇక నుంచి జోష్న ఈ ఇంటి పని మనిషే తప్ప ఈ ఇంటి కూతురిగా నువ్వు ఆలోచించకు. ఎప్పుడూ కూడా జోష్నకి పనులు చెప్తూనే ఉండు. ఏ పనైనా సరే జోష్నకే చెప్పు, జోష్నే చెయ్యాలి. జోష్నతో పాటు పారిజాతం కూడా పని చేస్తూనే కనిపించాలి. ఖాళీగా కనిపిస్తే మాత్రం నువ్వు కూడా వీళ్లను క్షమించొద్దు. వీళ్ళిద్దరిలో ఎవ్వరూ కూడా మన కంటికి ఖాళీగా కనిపించకూడదు. కనీసం వీళ్ళ చేతుల్లో చూడ్డానికి మొబైల్ కూడా ఉండకూడదు. ఇద్దరి ఫోన్లు కూడా లాక్కొని ఇద్దరిని ఇంటి పని మనుషుల కన్నా దారుణంగా చూస్తేనే వీళ్లకు తగిన గుణపాఠం జరుగుతుంది. అప్పుడే వీళ్లలో మార్పు వస్తుంది అని చెప్పేసి ఇక ఊహించని షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ. నిజమే నాన్న, వీళ్ళు ఈ ఇంటి పని మనుషులే కదా. పని మనుషులే యజమానులుగా మారి ఈ ఇంటి వారసురాలనే పని మనిషిని చేశారు. అందుకే వీళ్లకు ఆ భగవంతుడు ఈ రూపంలో ఈ శిక్ష వేసినట్టున్నాడు. ఇక నుంచి వీళ్ళని పని మనుషులుగా చూస్తేనే నా కూతురు ఎంత బాధపడుతుందో వీళ్ళకి కూడా తెలుస్తుంది. అందుకే భగవంతుడు చేసిన మాయ ఇలానే ఉంటుందనుకుంటా. ఇక నుంచి నా కూతురు ఇంటి వారసురాలిగానే ఉంటుంది అని చెప్పేసి ఇక దశరథ అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికీ కూడా శివనారాయణ అయితే తిరిగే షాక్ ఇవ్వడంతో, ఇదంతా నీ కారణంగానే నేను అనుకుంటూనే ఉన్నాను.
నీ మాయలో పడి నీకు సపోర్ట్ చేస్తే నేను అడ్డంగా ఇరుక్కుంటానని, కానీ నువ్వేదో సాధించేస్తావని దశరథ సుమిత్రల కూతురు అయినా సరే నీకు సపోర్ట్ చేసి నీ కారణంగా ఈ ఇంట్లో యజమానిగా దర్జాగా ఎన్నో ఏళ్లగా బ్రతుకుతున్నాను. కానీ నాకు పాత జీవితాన్ని తెచ్చిపెట్టావు కదే చిచి అని చెప్పేసి పారిజాతం కూడా జోష్నని అసహించుకుంటుంది. ఇక జోష్నకైతే మాత్రం తన తాత మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వడు. ఒక్కసారి నేను చెప్పేది విను అన్నా సరే నీకు మాట్లాడే అవకాశం లేదు అని నీకు ముందే చెప్పాను. ఇక నువ్వు ఒక్క మాట మాట్లాడినా సరే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ శివనారాయణ ఇక జోష్నపై పారిజాతంపై విరుచుకుపడతాడు. అలా ఊహించేది షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.